అంబర్పేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రజాపాలన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందాలనే అంశంపై చర్చించడానికి అన్ని పార్టీ నాయకులతో చర్చాగోష్ఠి జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాలేరుకు మాజీ ఎంపీ వి హనుమంతరావు మధ్య మాటల యుద్ధం నెలకొంది. తర్వాత అరే ఇక్కడ వినండి, ఇది మా ప్రోగ్రామ్ అయినా మేము పిలిచినాం. వాళ్ళు పిలిచిన ప్రోగ్రామ్ ఆయన మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారా నువ్వు పిలిచిన ప్రోగ్రామ్ ఎప్పుడైనా పిలిచినా డ్రామా చేయొద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాము, ప్రభుత్వ ప్రోగ్రామ్. ఇవన్నీ డ్రామాలు స్టేజ్ అయ్యిందని అందరు పిలిచినారు. కాంగ్రెస్ మీటింగ్ అయ్యేది. ఈరోజు ప్రజాపాలన ప్రిపరేటరీ సదస్సుల్లో ఈరోజు అధికారులతో పాటు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి 28 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు, సిటీలలోనైతే వార్డులలో సభలు పెట్టి లబ్ధిదారులకు అందరూ కూడా అప్లికేషన్ ఫామ్స్ ఇంటింటికి పంపిణీ చేసిన తర్వాత ఆ కలెక్షన్ కార్యక్రమము జనవరి 6 వరకు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన చేసే విధంగా ప్రభుత్వం అధికారులతోటి మేము సమన్వయం చేసుకుంటూ ప్రజలందరిని కూడా అవగాహనతోటి వాళ్ళని మోటివేట్ చేసి
ఈ పథకాలన్నీ కూడా కరెక్ట్గా లబ్ధిదారులకు అందే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాము. దీనిలో మా ముఖ్య నాయకులందరూ కూడా పెద్దలు హనుమంతరావు గారు, గరిగంటి రమేష్ గారు, గరిగంటి శ్రీదేవి గారు, పులి జగన్ గారు, దిడి రాంబాబు గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, మన ఫరీద్ భాయ్, సమాజ్ అందరు ముఖ్య నాయకులు అందరూ కూడా, రామ్మోహన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను అందరూ కూడా నాయకులకు ఒక్కటే చెప్తున్నా, ఈ 8 రోజులు మీరు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మీరు అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఈ పథకాలన్నీ కూడా వాళ్ళకి ఏవే పథకాలు కావాలనో ఆప్షన్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టి మీరు కరెక్ట్గా ఫామ్ నింపి అధికారులకు ఇవ్వాల్సిందిగా నేను నాయకులకు కూడా, వాళ్ళతో పాటు నేను కూడా ఈ 8 రోజులు ప్రతి దగ్గర కూడా తిరుగుతాను. నేను జిల్లా అధ్యక్షుని కాబట్టి నాకు 5 నియోజకవర్గాలు ఉంటాయి. నాకు నియోజకవర్గంతో పాటు నాకు 5 నియోజకవర్గాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ టైం అంబర్పేటకు కేటాయించుకుంటూనే నేను 5 నియోజకవర్గాలు తిరుగుకుంటా. ఈ పథకాలు ఏవైతే 5 గ్యారంటీ కార్డులు మేము 6 గ్యారంటీ కార్డులు మేము ఏదైతే ప్రామిస్ చేసినామో ఈ 100 రోజుల్లో ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు కంకణబద్దులై ఉన్నారు. ఆయన ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఒకటే చెప్తున్నారు, ఏంటంటే 100 రోజులలోనే మేము ఈ స్కీమ్లన్నీ కూడా ప్రజలకు అందజేస్తామంటున్నాం. దానిలో కోసం భాగంగా మేము పనిచేస్తున్నాము. అది గత పాలకులకు అందరూ కూడా కొంచెం అక్కస్తున్నదో, లేకపోతే కడుపులో మంట మండుతున్నదో, లేకపోతే వాళ్ళకు అర్థమైతలేదో కానీ మేమందరం కూడా పార్టీలకు అతీతంగా ప్రతి లబ్ధిదారునికి ఇంటికి చేరే విధంగా మేము కృషి చేస్తాము. మీ కార్యకర్తలకో లేకపోతే మీ కింద పనిచేసే గులాంలకో మేము ఇవ్వము. ఇవందరూ కూడా ప్రజలందరికీ కూడా వచ్చే విధంగా మేము చేయమని చెప్పి మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు, మా పార్టీ ఆదేశించి మేము కూడా దాంతో భాగంగానే పార్టీలకు అతీతంగా మేము ప్రతి దగ్గర పోతాం. అందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తాం. వాళ్ళ పథకాలు వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం.